అందరికీ నమస్కారం. నిన్న విడుదలైన 10th CBSE ఫలితాలలో కె అరుణిమ, పి వైష్ణవి ఇద్దరికి తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ 496 out of 500 అంటే 99.2%. ప్రణవ్ రామ్ 493, సార్థక్ 491, హార్దిక 490. ఇలా 490 అబౌవ్నే ఐదుగురికి, క్లాస్ యావరేజ్ 82% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి 90% కంటే ఎక్కువ. ఇలా తెలంగాణలోనే మరి ఏ సంస్థకి రాని విధంగా తెలంగాణ ఫస్ట్ ర్యాంక్, టాప్ ర్యాంక్ తో పాటు ఐదుగురికి 490 అబౌవ్ రావటం, అలానే 82% క్లాస్ యావరేజ్ మెయింటైన్ చేయటం అనేది ఈ రోజు విజ్ఞానికి మాత్రమే సాధ్యపడింది. ఒక స్కూల్ సెక్టర్, ఒక ఇన్స్టిట్యూషన్ 300 రోజులు సర్వీస్ ఇవ్వాలి. అలాంటిది 47 సంవత్సరాలుగా ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఒక చిన్న తప్పు కూడా చేయకుండా నిలబడగలిగింది అంటే ఎంతో బాధ్యతగా చేయటం వల్లే జరిగింది. అలాంటిది అంతకు మించి నలుగురిని మించి ఒక ఇన్స్టిట్యూట్ ముందుకెళ్లాలి. నలుగురు ఆలోచించండి, ఇన్స్టిట్యూషన్ ముందుగానే ఆలోచించి చేయాలి అంటే ఇంకా ఎంతో శ్రమ, ఇంకా ఎంతో శ్రద్ధతో చేయాలి. ఆ శ్రమని, ఆ కృషిని ఒక టీచరు, ఒక ప్రిన్సిపల్, కోఆర్డినేటర్, రిసోర్స్ పర్సన్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత పడతారో సంవత్సరం అంతా 560 గంటలు సంవత్సరానికి వాళ్ళు ట్రైనింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ శ్రమంతా నాకు తెలుసు కాబట్టి నేను ఆ శ్రమ పైన ఉన్న నమ్మకంతోనే ఈరోజు ఇంత ధైర్యంగా, ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. CBSE అంటేనే చాలా కష్టమైన పేపర్. ఏ ఒక్కటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ రాదు, ఏ ఒక్కటి రిపీటెడ్ క్వశ్చన్ రాదు, ఏ ఒక్క సెట్ ప్యాటర్న్ ఫాలో అవ్వదు. అన్ని బోర్డ్స్ లో కల్లా కష్టమైన క్వశ్చన్ పేపర్. అందులో ఈ రోజు మన పిల్లలు బాగా చేయగలిగారు అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే అద్భుతం జరిగింది అని నేను అన్నను. తప్పకుండా వాళ్ళు ప్రైమరీ లెవెల్లో, సెకండరీ లెవెల్లో చేసిన చిన్న జాగ్రత్తల వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను. అందులో ప్రప్రథమంగా నేను చెప్పగలిగింది, ఏ కాన్సెప్ట్ అయినా, ఏ సబ్జెక్ట్ లో అయినా అర్థం అవ్వాలి పిల్లలకి అంటే అది వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ లో, వాళ్ళ సొసైటీకి రిలేటబుల్ గా ఉండాలి. అలా రిలేట్ చేసుకునే విధంగా టీచర్స్ ఒక ఎగ్జాంపుల్, అనెక్డోట్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, టీచింగ్ ఎయిడ్స్, LSRW యాక్టివిటీస్ ద్వారా ప్రయత్నించడం వల్ల వాళ్ళ కాన్సెప్ట్ తొందరగా అర్థం అవటమే కాదు, ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే సెకండ్, రోజుకి 400-500 బిట్స్ చేశారా కాదు, చేసిన ఒక్క బిట్ కూడా వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకునే విధంగా చేయటం వల్ల కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు భయపడరు. మూడవది, ప్రతి ఎగ్జామ్ SA1 అవనియండి, FA అవనియండి, పీరియాడిక్ అసెస్మెంట్స్ అవనియండి, 3rd క్లాస్ నుంచి కూడా పెట్టే ప్రతి క్వశ్చన్ పేపర్ బోర్డ్ ఎగ్జామ్ కంటే స్టాండర్డ్ పేపర్ పెట్టడం వల్ల వారు ముందుగా చెప్పినట్లుగా క్లాస్ లో వినేటప్పుడు కాన్సెప్ట్ శ్రద్ధగా వింటారు. అలానే ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లం వాళ్లే చేయడానికి ట్రై చేస్తారు. టెక్స్ట్ బుక్ మొదటి సెంటెన్స్ నుండి చివరి దాకా చదవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయాలి అంటే ఎగ్జామ్ పేపర్ చాలా స్టాండర్డ్ పేపర్ అయి ఉండాలి. ఆ పేపర్ లో ఈ రోజు ఈ పిల్లలు 3rd క్లాస్ నుండి ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి 10th బోర్డ్ పేపర్ వాళ్ళకి కష్టంగా అనిపించదు. అలానే నాలుగవది, ఎమోషనల్ బాండ్ టీచర్ కి పిల్లవానికి. ఏ పిల్లవాడు ఏ సబ్జెక్ట్ లో ఎక్కడ వీక్ గా ఉన్నారని తెలుసుకున్నప్పుడు వారి క్లాస్ టైంలో కానీ, రివిజన్ టైంలో కానీ ప్రత్యేకించి శ్రద్ధ వహించి పిల్లవాడికి నేర్పించగలరు. అలానే ఐదవది, ముఖ్యమైనది, ISP ప్రోగ్రాము. ఎవరైతే కొంచెం ఏదైనా రీజన్ వల్ల వెనకబడి ఉన్నారు అంటే వారిని స్లో లెర్నర్ గా లేబుల్ చేయకుండా వారికి మార్నింగ్ క్లాసెస్ లో కానీ, ఈవినింగ్ క్లాసెస్ స్కూల్ అయిపోయిన తర్వాత కానీ లిమిటెడ్ స్ట్రెంగ్త్ తో, లిమిటెడ్ గ్రూప్ తో, టీచర్ 1-on-1, స్పెషల్ మెటీరియల్స్ తో, స్పెషల్ ఎయిడ్స్ తో, స్పెషల్ కరికులం ఫ్రేమ్ చేసుకొని వాళ్ళకి టీచ్ చేయటం వల్ల వాళ్ళు తొందరగానే రెగ్యులర్ స్టూడెంట్స్ తో పాటు జాయిన్ అవ్వగలుగుతారు. ఇలా 4-5 రీజన్స్ వల్ల ఈ రోజు ఈ రిజల్ట్ రాగలిగింది. ఒక్క అకాడమిక్ అచీవ్మెంట్ దీని వల్లే మొత్తం సంవత్సరం అంతా చేసిన శ్రమ అని నేను అన్ను. దీంతో పాటుగా ఈ ఎవరైతే టాప్ లో ఉన్నారో ఈ పి వైష్ణవి అనే పాప స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో స్కేటింగ్ రిప్రజెంట్ చేశారు. స్నిగ్ధ అనే ఒక పాప 486 వచ్చింది, తన నేషనల్ లెవెల్ బాస్కెట్ బాల్ రిప్రజెంట్ చేశారు. అలా ఇందులో చాలా మంది పిల్లలు 25 డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఇదర్ స్టేట్స్ లో కానీ, నేషనల్ లో కానీ, క్లస్టర్స్ లో కానీ రిప్రజెంట్ చేసిన వారు ఉన్నారు. అలా వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్ గా స్పోర్ట్స్ లోను, కల్చరల్ లోను పార్టిసిపేట్ చేస్తారో ఒక పక్కన ఫిజికల్ స్టామినా ఇంప్రూవ్ అవడంతో పాటు ఇంకో పక్కన ఫెయిల్యూర్ ని ఎలా కోపప్ చేయాలి అని కూడా అర్థమవుతుంది. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, విజ్ఞాన్ యాన్యువల్ డే అంటే 5,000 మంది వస్తారు.
టెడెక్స్ షో అంటే 200-300 మంది వస్తారు. ఇండిపెండెన్స్ డే, ఇలా ఎన్ని డిఫరెంట్ ఈవెంట్స్ జరిగినా కానీ స్కూల్లో ఇవన్నీ ఈ పిల్లలే ఆర్గనైజ్ చేశారు. వాళ్లే బడ్జెట్ వేసుకుని, వాళ్లే ప్లానింగ్ చేసుకుని, వాళ్లే ఎగ్జిక్యూట్ చేయటం ద్వారా ఈరోజు వాళ్ళల్లో లీడర్షిప్ స్కిల్స్ పెంపొందుతాయి. అలానే 47 సంవత్సరాలుగా స్కూల్ స్థాయి నుండి పీజీ స్థాయి దాకా ఈ సంస్థ ఎదిగి ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ఇంతమందికి సర్వీస్ ఇవ్వగలిగింది అంటే దానికి కారణం ఈ సంస్థ నిలబడ్డ విలువల పైన. అదే విలువలు ప్రతి ఒక్క విద్యార్థికి అందేలాగా ప్రతి టీచరు కృషి చేస్తారు. వారి శ్రమను గుర్తించటము, శ్రమ పడటము, తల్లిదండ్రులు గౌరవించటము, నిజాయితీగా ఉండటం, ఇది ఏదైతే విలువలు పిల్లలకు అందిస్తారో దాని ద్వారా ఈ రోజు ఈ ఒక్క బ్యాచే కాదు, ముందు వెళ్లిన బ్యాచెస్ లో కూడా చాలా మంది లీడర్లుగా తయారవగలిగారు. ఒక్క ఇంజనీరింగ్ మెడిసినే కాదు, ప్రతి ఫీల్డ్ లోను, పాలిటిక్స్ అవనియండి, బిజినెస్ అవనియండి, ఇంజనీరింగ్, మెడిసిన్, సినిమా, అన్ని ఫీల్డ్స్ లో వీళ్ళు లీడర్లుగా తయారవగలిగారు అంటే వాళ్ళకి నేర్పించిన విలువలు, సర్వతోముఖాభివృద్ధి, అన్ని స్కిల్స్ లోనూ ఈక్వల్ గా వాళ్ళని పెంపొందించడం ద్వారా ప్రతి విద్యార్థి తను అనుకున్న దానికంటే ఎక్కువగా పెర్ఫామ్ చేయగలుగుతున్నారు. అలానే వారు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ముందుకెళ్ళగలుగుతున్నారు. దానికి ఈ రోజు ఈ యొక్క 10th తెలంగాణలో స్టేట్ ర్యాంక్ రావటమే కాదు, SFAలో 4 సార్లు వరుసగా ఛాంపియన్ గా నిలవటమే కాదు, ఎడ్యుకేషన్ వరల్డ్ లో టాప్ ర్యాంక్ లో ఉండటమే కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో టాప్ ర్యాంక్ ఉండటమే కాదు, ఇలా అన్ని అవార్డులు, రిజల్ట్స్ పిల్లలు అన్ని స్కిల్స్ లో ఎలా పెరుగుతున్నారు అనే దానికి నిదర్శనం. ఇంత గొప్పగా అందరూ పనిచేస్తున్నందుకు టీచర్లకి, అలానే ప్రిన్సిపల్ కి, కోఆర్డినేటర్ కి, ప్రతి రిసోర్స్ పర్సన్ కి నా కృతజ్ఞతలు. అలానే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఛాలెంజ్ తో ముందుకెళ్తున్నప్పుడు ప్రతి పేరెంట్ మా వెన్ను తట్టి ప్రోత్సహించినందుకు ప్రతి పిల్లవాని యొక్క పేరెంట్ కి మా కృతజ్ఞతలు.